లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? యా మై సెల్ఫ్ వెంకట నరసింహారెడ్డి అండి, జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మేము రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి ప్రెస్ క్లబ్లో చెప్పినట్టుగా ఫీడ్బ్యాక్ బాక్స్ ఎలా అయితే ఉంటుందో కంప్లైంట్ బాక్స్ ఫ్రమ్ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రోగ్రెస్లో ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ కంప్లీట్లీ, అంటే ప్రతి జిల్లాల వారీగా కానీ ప్రతి మండల వారీగా కానీ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ బాక్స్ ఏదో కంప్లైంట్ బాక్స్ ఉంటుందో దాంట్లో వాళ్ళు దే కెన్ పోస్ట్ దేర్ లెటర్స్. వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే కనుక దాన్ని మేము ఎవ్రీ వీక్ ఎవ్రీ 10 days ఒకసారి మానిటర్ చేస్తుంటాము. దాని వచ్చిన కంప్లైంట్స్ని రిజాల్వ్ చేయడానికి మాకు ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అదే ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు టేక్ జస్టిస్ ఫ్రమ్ అవర్ సైడ్, మేము డెఫినెట్గా వాళ్ళ సైడ్ నుంచి ఫైట్ చేయడానికి అగెనిస్ట్ గవర్నమెంట్ కానీ అగెనిస్ట్ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ జస్టిస్కి మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి సమాచారాన్ని ఎలా అందిస్తారండి? వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏదైతే పిటిషన్ కానీ ఇప్పుడు ఏదైతే ఉత్తర్వులు వాళ్ళు పెట్టుకుని ఉంటారో కంప్లైంట్ బాక్స్లో ఇచ్చి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో డెఫినెట్గా పర్సనల్గా మేము వాళ్ళని అప్రోచ్ అవుతాం, ఓవర్ కాల్ అప్రోచ్ అవుతాం. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ అవుట్, మేము వాళ్ళని కూడా రివీల్ చేస్తాం. ఇఫ్ వాళ్ళు మేము రివీల్ చేయడానికి మమ్మల్ని రివీల్ చేయొద్దు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ థ్రెట్ అట్లా ఏమన్నా వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే కనుక దాన్ని మేము వాళ్ళని గోప్యంగా ఉంచేసి మేము పర్సనల్గా టేక్ అవుట్ చేసి మేము ఫైట్ చేస్తాం.